కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ కేసు ముగిసింది. రచన పిఎల్ఎన్ మంగారత్నం గారు. కథ చెప్పబోయే ముందు చిన్న విన్నపం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథ మొదలు పెడదాం. కోర్టు ఆవరణలో ఆ భార్యాభర్తలు ఇద్దరు చాలా అసహనంగా, కొంత భయంగా, మరికొంత కోపంగా ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో పోలీసు వారు అందించిన నోటీసులు రెపరెపలాడుతున్నాయి. అంతా నీ వల్లే అన్నట్లు ఉన్నాయి భర్త రాజేశం చూపులు. అతనితో పాటు అతని తల్లి నీతిపతి చెల్లి చంద్రవదన కూడా ఉన్నారు. అంత దానికి ఇంత జరిగిపోతుందని అనుకోలేదు అన్నట్లు బిడియపడుతున్నారు. వాళ్ళు కూడా ఐపీసీ సెక్షన్ 498B క్రింద నమోదు అయిన కేసులో భాగస్వాములు కావడంతో భార్య భ్రమరాంబికకు తోడుగా తండ్రి వచ్చి ఉన్నాడు. భర్త చూపులు ఆ రోజు విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చాయి భ్రమరాంబికకు. ఓ రోజు ఆఫీస్కి ఇన్స్టాల్మెంట్స్లో చీరలు అమ్మే అతను వస్తే తోటి వాళ్ళతో పాటు తను ఒక ఎర్ర రంగు పూల చీర కొనుక్కుంది. అప్పటికే తనకు ఓ ఎర్ర రంగు జాకెట్టు ఉండడంతో మరో జాకెట్టు కుట్టించాల్సిన అవసరం లేదనుకుంది, ఇంటి బడ్జెట్ని దృష్టిలో ఉంచుకొని. అయితే పెద్ద పండుగకు కాస్త ముందుగా ఆ చీర టైలర్కు ఇచ్చుకోవాలని ఇల్లంతా వెతికి వెతికి విసిగి వేసారిపోయిన తరువాత తమకు 4 ఇళ్ల దూరంలో ఉండే చిన్న ఆడపడుచు చంద్రవదన ఓసారి ఇంటికి వచ్చిందని, తను కొనుక్కున్న ఆ ఎర్ర రంగు పూల చీర ఆమెకు నచ్చేయడంతో పట్టుకెళ్ళిపోయిందని ఆ విషయం అడిగేంత వరకు అత్తగారు చెప్పకపోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. అదేమిటి అత్తయ్య, ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను కూడా నా సంపాదన మీద నాకు స్వతంత్రం లేదా? నాకు తెలియకుండా నా వస్తువు పట్టుకుపోతుందా చంద్ర? మీరైనా ఎలా ఇచ్చారు? ఒకేసారి మొత్తం డబ్బు ఇచ్చేస్తే ఓ 25 రూపాయలు తగ్గేవి. అయినా అంత వెసులుబాటు లేకే కదా ఇలా కొనుక్కోవడం అంటూ ఆవేదన పడింది. ఏదో మనసు పడింది, పట్టుకెళ్ళింది. నా కూతురికి స్వతంత్రం లేదా నా ఇంట్లో? అయినా నీకు ఎన్ని చీరలు లేవు అంటూ అత్తగారి వితండవాదన. నేను బయటకు వెళ్ళేదాన్ని, నాకు ఉండాలి. మీ అమ్మాయి ఏమైనా బయటికి వెళ్తుందా అడిగింది. అయినా అత్తగారు కూతుర్నే సమర్థించడంతో మాట పెరిగింది. అసలు కోడలు ఏం కొనుక్కున్నా ముందు నచ్చనిది అత్తగారికే. అలాంటివి తన కూతుర్లకి ఉండవన్న న్యూనతే. గొడవకి అక్కడే ఉన్న రాజేశంకి భార్య మీదే కోపం వచ్చింది. తన ఎదురుగానే తన వాళ్లను మాటలు అనడం అస్సలు నచ్చలేదు. కోపం కూడా వచ్చేయడంతో ఎంతసేపే గొడవ, ఇక తగ్గేదే లేదా అంటూ భ్రమరాంబిక మీదే లేచాడు. ఆమె నోరు తెరిచి ఏదో సమాధానం చెప్పేంతలో కోపం తీరక చెయ్యి కూడా చేసుకున్నాడు తనదైన రీతిలో. కట్టుకున్న భార్యను అదుపులో పెట్టుకోవాలంటే అదో ఆయుధం మగవాడికి. కొడుకు చేసిన పనికి అత్తగారు అడ్డు చెప్పకపోవడంతో అవమానం తట్టుకోలేకపోయింది భ్రమరాంబిక. ఆఫీస్లో అందరూ మేడం మేడం అంటే ఇంట్లో పరిస్థితి మాత్రం ఇలాగా. తను డబ్బు సంపాదించే యంత్రం అయిపోయింది అన్నట్లు. పగిలిన పెదవిని చూసుకుంటూ నా మీదే చేయి చేసుకుంటావా? నీ వైపు నుంచి తప్పు ఉంచుకొని కూడా. నాకన్నా చిన్న జీతగాడివి, నీకే అంత పొగరు ఉంటే నాకెంత ఉండాలి అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అటు నుంచి అటే పుట్టింటికి వెళ్ళిపోయింది. అది గృహహింస కేసుగా నమోదయ్యింది. దాని పర్యవసానమే ఇలా కోర్టు మెట్లెక్కడం. ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో సత్వర పరిష్కారం కోసం కాస్త హడావిడిగా అందినాయి నోటీసులు. కేసు పిలవగానే ఇద్దరు ఆ నోటీసుల్ని తమ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు ఉండే బెంచ్ క్లర్క్ ముందు ఉంచారు. ఎవ్వరూ లాయర్లను పెట్టుకోలేదు. అంత ఆర్థిక స్తోమత లేక ఇప్పటికే పరువు పోయి వీధిన పడ్డట్టు అయ్యింది సంసారం. బెంచ్ క్లర్క్ ఆ నోటీసుల వైపు వారి వైపు కాసేపు నొసలు చిట్లించి చూసి సరిగ్గా అర్థం కాని అయోమయంలో అలాగే పైనున్న మెజిస్ట్రార్కి అందించాడు. ఆ నోటీసుల్ని చూసిన మెజిస్ట్రార్ కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తూ చెప్పండి అన్నారు.
విషయం వివరించింది ఆమె. అతను కూడా తను చెప్పుకునేది చెప్పుకున్నాడు. చివరిగా అలా కొట్టడం తప్పే, ఇక అలా చేయను అంటూ ఒప్పుకున్నాడు పశ్చాత్తాపం ఉట్టిపడేలా. ఏ సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుందన్న దిశలో. ప్రక్కనున్న తల్లి చెల్లి కూడా అలాగే తలదించుకున్నారు. మెజిస్ట్రేట్ ముఖంలో నవ్వు. అసలు వీళ్ళకి నోటీసులంటే ఎల్ఓసీలు జారీ చేసింది ఎవరయ్యా? అడిగారు నవ్వుతూ. అక్కడే కేసు తరపున వచ్చిన కానిస్టేబుల్ని చూస్తూ. ఏమో నాకు తెలీదు, నేను కాదు అన్నట్లు చూస్తూ సైలెంట్గా ఉండిపోయాడు. ఇవి లుక్అవుట్ సర్క్యులర్లు. ఇవి ఎవ్వరికి ఇస్తారో తెలుసా? అడిగారు కానిస్టేబుల్ని ఉద్దేశించి. ఇక నోరు తెరవక తప్పలేదు కానిస్టేబుల్కి. సార్ అంటూ మెజిస్ట్రేట్ గారి ముందు ఇబ్బందిగా కదిలాడు. టోపీ సరిచేసి పెట్టుకుంటూ అతని అవస్థను చూస్తూ. కాస్త మనసు పెట్టి పని చెయ్యండయ్యా పోలీస్ వారు. అన్ని కేసులకి మీ ఇష్టారాజ్యంగా యాంత్రికంగా లుక్అవుట్ సర్క్యులర్ను జారీ చేస్తే ఎలాగా? వీటిని తీవ్రమైన నేరాలు, ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వారు దేశం పెట్టి పారిపోకుండా ఉండేందుకు దర్యాప్తు సంస్థలు కానీ పోలీసు అధికారులు కానీ లుక్అవుట్ సర్క్యులర్లు జారీ చేస్తారు. అంతేగాని గృహహింస కేసులకు కాదు. వైవాహిక వివాదాల కేసులు చాలా వరకు రాజీ ద్వారా ముగించాలి. కాబట్టి మీరు జారీ చేసిన ఈ ఎల్ఓసీని కొట్టేస్తున్నాను అని తీర్పు చెబుతూ వాళ్ళు ఇప్పటికే ఆవేశం తగ్గించుకొని ఆలోచిస్తున్నారు కాబట్టి కేసును కోర్టు బయటే ముగించమన్నామని మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి చెప్పు అంటూ ముగించారు. సార్ అంటూ మరింత గౌరవంగా సెల్యూట్ చేశాడు కానిస్టేబుల్. హమ్మయ్యా, ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. మెజిస్ట్రేట్ ముందు రాజేశం తప్పు ఒప్పుకోవడంతో పెద్ద బరువు దిగినట్లయిపోయింది భ్రమరాంబికకు. వదినా, నువ్వు కొనుక్కున్న చీరే నీకు తెలియకుండా నేను పట్టుకుపోవడం తప్పే. ఆ ఎర్రరంగు పూలతో పాటు పసుపు రంగు పూలు కూడా ఉన్నాయి కదా, నా దగ్గర అలాంటిదే పసుపు రంగు జాకెట్టు ఉండడంతో తీసుకుపోయాను. ఇప్పుడు చీర నీ కప్బోర్డ్లోనే ఉంది, ఇంటికి వచ్చేయి అంటూ చెయ్యి పట్టుకుంది ఆడపడుచు చంద్ర. పెళ్లికి ముందు కాబోయే కోడలి గవర్నమెంట్ ఉద్యోగాన్ని చూసే ఇష్టపడింది నీతిమతి. కొడుకుది ఎలాగూ ఎదుగు బొదుగు లేని ఫ్యాక్టరీ ఉద్యోగం కావడంతో. అయినా తల్లి మనసు ఎప్పుడు తన పిల్లల గురించి ఆలోచిస్తుంది అన్నట్లు ఆలోచించి గొడవకు కారణమైంది. అమ్మా, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది, ఇక గొడవలు లేకుండా ఉందాం, ఇంటికి వచ్చేయి అంటూ కోడలితో అనడంతో కరిగిపోయింది భ్రమరాంబిక. జీవితం అన్న తర్వాత పట్టు విడుపులు ఉండాలి. పోలీసు వారు ఇచ్చిన నోటీసుల్ని కోర్టు కొట్టేసింది. పరిష్కార మార్గాన్ని కూడా తెలిపింది. మళ్ళీ వచ్చే నోటీసుల కోసం ఎదురు చూడకుండా సర్దుకుపోతేనే సంసారం అనుకుంటూ రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజీపత్రం రాసి ఇవ్వాలి. కేసు ముగిసిపోయేలా అనుకుంది భ్రమరాంబిక. ఇంత గొడవకు కారణమైన ఆ చీరను ఇంకా తను కట్టుకుంటుందా? వెళ్ళేటప్పుడు పుట్టింటి కానుకగా ఆడపడుచుకే ఇచ్చేయాలి అనుకుంది తేలికపడిన మనసుతో. భర్త, అత్త, ఆడపడుచులతో కలిసి ఆటో ఎక్కింది భ్రమరాంబిక. నెల రోజుల తర్వాత వెనుదిరిగాడు తండ్రి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మడి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.